హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఒక అద్భుతమైన దేవాలయం ఉందని తెలుసా? ఆ దేవాలయమే స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా వెలిశాడు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే శివుడు నరసింహస్వామి దర్శనం కోసం తపస్సు చేశాడంట. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మనకు చతుర్భుజ జప ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. ఇక్కడ మరో స్పెషాలిటీ ఏంటంటే మన ఇండియాలో ఇలాంటి హనుమాన్ ఎక్కడ కూడా ఉండడు. ఇక్కడ హనుమాన్ 4 చేతులతో చక్ల ముక్కలం పెట్టుకుని యోగా ముద్రలో కూర్చుంటాడు. 2 చేతుల్లో శంకు చక్రాలు, మరో 2 చేతుల్లో జపమాల సాక్షిమాలతో నరసింహస్వామికి ఎదురుగా కూర్చుంటారు. అలాగే ఇక్కడ రాధాకృష్ణులు కూడా దర్శనమిస్తారు. మేము నైట్ టైంలో వెళ్ళాము. స్వామివారికి శయనహారతి ఇచ్చారు. శయనహారతి కంటే ముందు స్వామివారికి పల్లకి సేవ చాలా అద్భుతంగా జరిగింది. చూడడానికి 2 కనులు సరిపోలేదు, అంత బాగా జరిగింది. ఈ టెంపుల్ తెలంగాణలోనే మొట్టమొదటి స్వర్ణ దేవాలయం అంట. ఈ టెంపుల్ 800 సంవత్సరాల కాలం నాటి పురాతన ఆలయం. దీన్ని బెంగళూరు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ శివుడు, హనుమాన్, నరసింహస్వామి ముగ్గురు కూడా స్వయంగా వెలిశారు. ఈ టెంపుల్ ని నిజాంల కాలంలో అక్కన్న మాదన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉండేవాళ్ళంట. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ టెంపుల్కి ఒక పెద్ద హిస్టరీనే ఉంది. ఇక్కడ నైట్ టైంలో స్వామివారికి శయనహారతి ఇచ్చే ముందు లైట్స్ అన్ని ఆఫ్ చేసి హారతి ఇస్తారు. అది ఎంత బాగుంటుందంటే చూడడానికి అసలు ఖచ్చితంగా మీరంతా దర్శనం చేసుకోవాల్సిందే.